తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్లో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. తెలంగాణ అర్చక సమాఖ్య అధ్యక్షుడు గంగు ఉపేంద్ర శర్మ గారికి, ప్రొఫెసర్ సౌందరరాజన్ గారికి, ఏవి సత్యమోహన్ గారికి, వల్లూరి పవన్ మరియు మల్లికార్జున శాస్త్రి గారికి, జీవీఎస్ శ్రీనివాసాచారి గారికి, వెన్నెంపల్లి జగన్మోహన్ శర్మ గారికి, డాక్టర్ విశ్వనాథరావు గారికి, శ్రీమతి డాక్టర్ పాకనాటి జ్యోతి గారికి, సభలో ఆసీనులైనటువంటి అర్చక సమాఖ్య ప్రతినిధులందరికీ కూడా పాదాభివందనం. చెప్పేసి ముందే స్వామి గారు చాలా చక్కగా సెలవిచ్చారు. ముఖ్యమంత్రి సన్నంగా ఉన్నా గట్టిడని ధన్యవాదాలు. వారి మంగళ శాసనాలు గత 20 సంవత్సరాలుగా మాకు పుష్కలంగా లభిస్తుంది. వారి ఆధ్వర్యంలో నేను సిద్దిపేట శాసనసభ్యులుగా ఉండే సమయంలో బ్రహ్మయజ్ఞం నిర్వహించేటువంటి అవకాశం అదృష్టం నాకు కలిగింది. చాలా చక్కగా వారి యొక్క స్ఫూర్తితోని, వారి ఆశీస్సులతోని దాన్ని విజయవంతంగా మేము నిర్వహించగలిగాం. ఆ తదనంతరం కూడా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కొంతమంది పాపం నన్ను విమర్శిస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా దానికి నేను భయపడను. ఒక సందర్భంలో మా జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు, బహుశా భారతదేశంలోనే మొట్టమొదటి బ్రాహ్మణ పరిషత్తు నిర్మించింది నేనే. జిల్లా కలెక్టర్ గారు నేను మాట్లాడాను, బ్రాహ్మణ పరిషత్ భవనం కట్టాలండి, ఈ ప్లేస్ కావాలి, ఈ ప్లేస్ ఉంది, అలా చేద్దామంటే సార్ బ్రాహ్మణులు కదా ఇది ఏంటి, బ్రాహ్మణులు అయితే ఏంటి, బ్రాహ్మణుల కమ్యూనిటీలు కట్టొచ్చున్నా సార్ అట్ట కూడదని ఎక్కడ ఉందా అని నేను అట్ట కూడదని ఎక్కడ లేదు కదా. ఇది ఒక నోషనల్ పిచ్చి పెట్టుకున్నాం, మెటల్ బ్లాక్ పెట్టుకొని పోతున్నాం తప్ప పేరుకు బ్రాహ్మణులు కానీ కూర్చుని మాట్లాడుకోవడానికి ఒక కమ్యూనిటీ హాల్ లేదా. కాబట్టి మనం కట్టాల్సిందే, సిద్దిపేట అందులో ఆదర్శం కావాల్సిందని చెప్పి తీసుకొని చాలా చక్కగా 40 లక్షల రూపాయల వ్యయంతో బ్రహ్మాండమైనటువంటి భవనాన్ని కట్టుకున్నాం. ఇప్పుడు నాకు మిత్రులు చెప్పారు, మా ఉపేంద్ర శర్మ గారు కూడా ఆదేశం ఇచ్చారు, సమాజంలో అన్ని కమ్యూనిటీలు సమానం, అంత ఆదాయానికి సంబంధించిన వ్యత్యాసాలు, కొన్ని అసమానతలు, వాటిని తొలగించుకోవడానికి సామాజిక పరమైన ఎజెండా చాలా ఉంటుంది. దాని ప్రభుత్వాలు చిత్తశుద్ధితో అమలు చేస్తూ ఉంటాయి ఆ అంతరాలు తగ్గించడానికి. కానీ కులాల పేరు మీద కొన్ని రకాల ఇచ్చే ఆలోచనలు చేయడం అది ఎవరికి కూడా కరెక్ట్ అయినటువంటిది కాదు, సరైన పద్ధతి కూడా కాదు. హైదరాబాద్ నగరంలో చాలా కమ్యూనిటీస్ నాకు తెలిసి ఈ మధ్య చెప్తా ఉంటే నేనే ఆశ్చర్యానికి గురవుతాను. వాళ్ళు సామూహిక కార్యక్రమాలు కానీ, వారికి సంబంధించిన సామాజిక విషయాలు కానీ కూర్చుని చర్చించుకుని మాట్లాడుకుని చేసుకోవడానికి వేదికలు లేవు, కమ్యూనిటీ హాల్స్ లేవు. ఈ మధ్య మేము దాన్ని ప్రారంభించి కొన్ని కమ్యూనిటీస్ కోసం డబ్బులు కూడా మంజూరు చేసి ముందుకు కొనసాగుతున్నాం. తప్పకుండా తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ భవనాన్ని